శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు రవి యొక్క మార్పు మనకి ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు రవి సింహరాశిలో తన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. కేతుతో కలిసి కూడా ఉన్నాడు. ఇది చాలామందికి మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏదైనా మీ యొక్క మహాదశ అంతర్దశల్లో గనక రవి బాగోనట్లయితే మీకు రవి మీ జన్మజాతకంలో అంత బలహీనంగా ఉన్నట్లయితే మహాదశ అంతర్దశానాథుడు రవి ద్వారానే ఎఫెక్ట్ అయ్యే జాతకాలు ఉంటే తప్పితే ఈ ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇక్కడ నేను ఎక్కడైనా నెగిటివ్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా వచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు అది పరిహారం చేసుకుంటే క్లియర్ అయిపోతుంది, దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సూర్య అనుగ్రహం కోసం సూర్య నమస్కారం అంటే సూర్యుడిని నమస్కార ప్రియుడు అంటారు. సూర్య భగవానుడిని నమస్కరించుకుంటే చాలా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి చూసుకోండి. ఇక్కడ ఏమీ కన్ఫ్యూజన్ లేదు. లగ్నం తెలిస్తే ఫస్ట్ ప్రియారిటీ లగ్నానికి ఇవ్వండి. లేదండి మాకు లగ్నం తెలియదు రాశి, హ్యాపీగా రాశి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే 12వ స్థానంలోకి రవి వస్తున్నాడు. ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉంటాడు. దీనివల్ల మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి? రవి మీకు 12లో వస్తున్నందుకు సేవా కార్యక్రమానికి కారకుడు, సహజంగానే పుత్రులకి ప్రమోషన్స్ వీటన్నిటికి కారకుడు. అయితే ఇక్కడ తండ్రి ఆస్తికి స్థానమైనటువంటి 12లోకి వస్తున్నందుకు తండ్రి గారి యొక్క ప్రాపర్టీ మీకు ఏదైనా రావడం, లేదా మీరు ఓన్గా ఏదైనా విదేశాల్లో లేకపోతే స్వదేశంలో అయినా కొనుగోలు చేయడము, గతంలో ఉన్నటువంటి కొన్ని చిక్కులు ప్రాపర్టీ పరంగా ఉన్నటువంటి క్లియర్ అవ్వడము, మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన రీత్యా 12వ స్థానం అనేది విదేశీ స్థానం కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మీరు హైయర్ ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఇస్తుంది. కాకపోతే ఈ 12లో రవి ఉన్నప్పుడు మాత్రం సంతానం విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కానివ్వండి. ఎందుకంటే 12లో ఆత్మకారకుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఈ ఆత్మకారకుడు మీ లగ్నానికి 12లో ఉన్నందుకు ఈ మంచి యోగాలు ఎలా అయితే కలుగుతాయో ఫ్రెండ్స్ వల్ల, ప్రేమికుల వల్ల, అండ్ ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్. ఎందుకంటే షేర్ మార్కెటింగ్ రవి బుధులు ఇద్దరూ కారకుడు. ఇక్కడ ఎప్పుడైతే మీకు లగ్నంలో కుజుడు ఉన్నాడో ఆయన 3, 8 అధిపతి అయ్యాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే మీకు ఈ షేర్ మార్కెట్లో ఒక్కోసారి తొందరపాటు నిర్ణయం, అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఏదైనా ఆలయంలో సేవ చేయండి, సూర్యుడికి అర్ఘ్యం వదలండి, వీలైనంత మటుకు ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. సూర్య ఉపాసన ఒక్కొక్క మాసంలో లేదా ఒక్కొక్క సమయంలో గ్రహం మనకు బలంగా ఉన్నప్పుడు ఆ ఉపాసన అంటే మీ లగ్నం నుంచి ఎవరైతే ఆ పంచమాధిపతి అవుతారో ఆ సమయంలో చేసే ఉపాసన అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందులో ప్రధానంగా మనకి శాస్త్రాల్లోని, వేదంలోని చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే ఆరోగ్యం భాస్కరాదిత్య. మనకేం కావాలండి? అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటే చాలు. ఆరోగ్యమే భాగ్యం అంటూ ఉంటారు. దీని గురించి మనకి సూర్యుడి గురించి మన రామాయణంలోని, మహాభారతాల్లోని చూడండి. మహాభారతంలో కూడా సూర్యుడు కనుక ఆ కుంతీదేవి ప్రత్యక్షం చేసుకుంటుందో మంత్రం జరిగి వచ్చి వెంటనే సంతానం ఇస్తారు. అంటే అర్థం ఏమిటి? సూర్య ఆరాధన చేసిన వారికి సంతానం ఖచ్చితంగా ఉంటుంది. సూర్య ఆరాధన చేసిన వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రమోషన్స్ రావట్లేదు, సూర్య ఆరాధన చేయండి. అదేవిధంగా నేమ్ అండ్ ఫేమ్ రావట్లేదు, సూర్య ఆరాధన చేయండి.
అంటే చాలామందికి సందేహం ఆరాధన అంటే ఏం చేయాలి, ఎందుకంటే చాలామందికి ఈ తెలుగు టెర్మినాలజీ తెలియకపోవడం వల్ల కూడా ఆరాధన అంటే ఏం చేయాలండి అని అడుగుతుంటారు. ఆరాధించడం అంటే ఏమిటి, మనం చిన్నపిల్లల్ని బుద్ధి చేస్తాం, లేకపోతే ఒక గురువు గారి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ గురువుని చాలా జాగ్రత్తగా మనం మా గురువు గారు అండి అనే ఫీలింగ్లోకి వెళ్తూ ఉంటాం. అలాగే మనకు బాగా ఇష్టమైన వ్యక్తిని ప్రేమగా చూసుకుంటాం. ఇక్కడ ప్రేమ ప్లేస్లో భక్తి అనేటువంటిది ఉంటుంది. అంటే స్వామి నీ వలనే కదా ఈ సమస్త లోకాలు వెలుగుతున్నాయి. అంటే మనం సైన్స్లోకి వెళ్తే ఇంకా సూర్యుడి కంటే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, ఇవన్నీ వింటాం. బట్ మనకున్నటువంటి పరిధిలో ఈ నవగ్రహాలు, ఈ భూమి, వీటికి ఇచ్చేటువంటి సూర్యభగవానుడే కదా. కాబట్టి ఆ రకంగా సూర్య ఆరాధన చేసేటప్పుడు అందులో ముఖ్యంగా ఈ 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ వరకు నెల రోజుల పాటు సూర్యభగవానుడు తన ఓన్ హౌస్లో ఉంటాడు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు సూర్య ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వాళ్ళకి మార్పు వచ్చి తీరుతుంది. ఆరోగ్య సంబంధించిన అనారోగ్య విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఈ ఆరాధన చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కొక్క దానికి ఒక్కో జాగ్రత్త ఉంటుందండి. మనం పనిచేసే దానికి కూడా చూడండి, ఇప్పుడు ఫోన్ ఉంది, వాటర్లో పడకూడదు, వాటర్ ప్రూఫ్ అయితే పర్లేదు, పడితే ఏమవుతుంది, పాడైపోతుంది. అలాగే మనం ఒక డైట్ చేస్తున్నాం, ఉదాహరణకి చూడండి కీటో డైట్ అంటూ ఉంటారు, షుగర్ రివర్సల్ కోసం కీటో డైట్ చేస్తుంటాం. అప్పుడు ఏం చెప్తారు, ఏమంటే మీరు కార్బ్స్ అస్సలు తీసుకోకండి, ఈ 90 days 3 months చేస్తేనే మీకు డైట్ లోపల మెటబాలిజం మారుతుంది కాబట్టి. అంటే ఏమిటి, ప్రతి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం, మాల ధరించారంటే నియమాలు పాటించాలని. అలాగే సూర్య భగవానుడు అనుగ్రహం కావాలంటే లైఫ్ మొత్తము కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ ముట్టుకోకూడదు. మనకి శాస్త్రాల్లో ఉంది, శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే, అంటే స్త్రీని కలవకుండా ఉండడము, అంటే ఆ రోజు ఆదివారం నాడు కలవకూడదు సొంత భార్య అయినా కూడా. అలాగే తైలము అంటే తలకి నూనె పెట్టుకోకూడదు, మధువు మాంసము ఆదివారం నాడు స్వీకరించకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఎందుకు అంటే ఇక్కడ శుక్ర సంబంధించిన, శని సంబంధించిన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. దానివల్ల శుక్రుడు శయాసౌఖ్యానికి కారకుడు, సూర్యుడికి వ్యతిరేకమైనటువంటి ఎనర్జీ అది. నూనె శనికి సంబంధించింది, మధువు మాంసం కూడా శనికి సంబంధించినవి. వధ కదండి, మాంసం తింటున్నాం అంటే ఏమిటి, అక్కడ ఒక ప్రాణిని చంపేసి తింటున్నాం. కాబట్టి మధు అంటే ఒక మత్తు ఎక్కించేది, సూర్యుడేమో వెలుగు కారకుడు. అంటే నువ్వు డిఫరెంట్ ఎనర్జీస్లోకి వెళ్ళినప్పుడు ఈ ఎనర్జీ నీకు సపోర్ట్ చేయదు. ఎలా అయితే మనం పథ్యం చేయాలంటారు, కొన్ని ఆయుర్వేదంలో ఉంటుంది, మీరు ఇవి తినకండి, ఈ వంకాయ తినకండి, ఆలుగడ్డ తినకండి, ఇది ఆ ఔషధం వాడేటువంటి వారికి. ఆ రకంగా కనుక మీరు చూసుకున్నట్లయితే అప్పుడు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ 30 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించడము, అదేవిధంగా ఎవరైతే సూర్య ఉపాసన చేస్తుంటారో వాళ్ళు ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండడం, మరియు మధు తీసుకోకుండా ఉండడం చేయాలి. ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు మీరు అంటే సూర్యుడిని ఆరాధించాలనుకుంటున్నానండి, పేరు ప్రఖ్యాతలు రావట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదు, లేనట్లయితే మాకు, ఎందుకంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఇచ్చే ఫలితానికి తన ఓన్ హౌస్లో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు చూడండి, ఇది గోచార పరంగా కూడా ఎలా పనిచేస్తుంది అంటే, మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి ఆయన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. అంటే రాజకీయ నాయకులకి, రాజకీయ పరంగా లేనట్లయితే రాజులకి ఒక నేమ్ అండ్ ఫేమ్ రావడానికి, అలాగే కొంతమంది మార్పు చెందడానికి కూడా సహకరిస్తుంది. అదేవిధంగా మనకి గురువు కూడా నెక్స్ట్ ఒక 1-2 monthsలో కర్కాటకంలోకి వస్తాడు. అయితే ఈ రవి ఇందులోకి వచ్చినందుకు ఈ గోల్డ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో, అంటే ఆగస్టు 17కి మారుతున్నాడంటే ఆగస్టు 17 కంటే ముందు నుంచి కొద్దిగా దాని యొక్క చేంజెస్ వస్తూ ఉంటుంది. అంటే ఎట్లాగా ఆ కాంబినేషన్ ఏం చేస్తుందంటే, కొంచెం గోల్డ్లో యాక్చువల్గా అయితే మనకి గడిచిన 6-7 నెలల నుంచి విపరీతంగా పెరిగిపోయింది. 60-70 వేలు ఉండేటువంటిది కాస్త ఒక్కసారిగా 1,00,000కి చేరుకుంది. అక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే కొంచెం ఆగస్ట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది స్లోగా. అదొక 1 month 45 days ఉంటుంది దాని పీరియడ్. అంటే రవి కనుక పూర్తిగా సింహరాశిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెం అప్ అవుతుంది. మళ్ళీ రవి కనుక కన్యారాశిలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడ ఆగిపోద్ది. కాబట్టి ఒక రకంగా చూస్తే కనుక సంవత్సరంన్నర పాటు ఒక
ఒక దగ్గర ఆగి ఉంటుందండి. గోల్డ్ గుర్తుపెట్టుకుని ఒక ఆగి ఉంటుంది. కానీ ఈ రవి సింహరాశిలోకి ఎంటర్ అయినప్పుడు కొద్దిగా దాని ఇది పెరుగుతుంది. అదేవిధంగా కర్కాటకంలో గురువు వస్తున్నాడు. సిల్వర్ రేట్ బ్రహ్మాండంగా పెరుగుతుంది అక్టోబర్ నవంబర్ మాసాల్లో. కుజుడు తన భూతత్వ గ్రహమైనటువంటి కుజుడు భూతత్వ రాశిలోకి ఎంటర్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. అపార్ట్మెంట్స్ ఇవి కాదు, ల్యాండ్ రేట్స్ బాగా పెరుగుతాయి. సైన్యం, ఎందుకంటే సైన్యాధిపతి ఈ సంవత్సరం బుధుడయ్యాడు కాబట్టి సైన్యం కొంచెం తిప్పికొట్టడము, సైన్యం యొక్క అంటే మన భారతదేశానికి ప్రత్యేకంగా అనేకమైనటువంటి దేశాల నుంచి ఆర్డర్స్ రావడము, వెపన్స్ అమ్ముడు పోవడము, ఒక 20 దేశాలు దాదాపుగా మీకు పెరుగుతుంది. 20 దేశాల నుంచి మనకు ఆర్డర్స్ వచ్చి అంటే ఏమిటి, మనం కనుక సప్లై చేస్తే మనకు గోల్డ్ సంపద పెరుగుతుంది. కాబట్టి ఆ కీర్తి సంపద దేశవ్యాప్తంగా కూడా వస్తుంది. ఈ గ్రహాల మార్పు వల్ల మీరు గనక ఈ సూర్యోపాసన కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు కూడా సూర్య అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శ్రీమాత్రే నమః.